హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే అందరూ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్ షఫల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి డెఫినెట్గా గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అన్ని రాసుల వాళ్ళు చూడవచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడవచ్చు. ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయినా, మీ లవ్ ఇంట్రెస్ట్ అయినా, మీ పార్ట్నర్ అయినా, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు? I didn't think I would miss you, but now I'm feeling like a fool. I wonder what would be like to kiss you again. We were incompatible. In the end, our love matters. You were not loyal to me. I wonder what would it feel to be married with you. I was unsure of my feelings. It hit me like a heart attack when you left me. You hurt me really bad. Your love and energy can heal my heart. సో ఈ పర్సన్ చూడండి, మిమ్మల్ని ప్రేమించమని, వాళ్ళకి టైం ఇవ్వమని, మిమ్మల్ని ప్రేమించమని మిమ్మల్ని బెగ్ చేస్తారు. ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మిమ్మల్ని వచ్చి బ్రతిమాలుకుంటారు. వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, న్యూ పర్సన్స్ ఎవరైతే న్యూ పర్సన్ కోసం చూస్తున్నారో, ఐ మీన్ టు సే ఇప్పుడిప్పుడే లవ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రాధేయపడతారు, దయచేసి నన్ను లవ్ చేయి అని. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. సో ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈవెన్ మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ రిలేటెడ్ కావచ్చు, మ్యారేజ్ కోసం కానీ, లేకపోతే మీ ఫ్యూచర్ కోసం కానీ, ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఉంటుందా లేదా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎలా హ్యాండిల్ చేయాలి, మీకు ఈ పర్సన్కి రీయూనియన్ అవుతుందా, అయితే ఎప్పుడు అవుతుంది, ఇట్లా మీకు దేనికి సంబంధించిన పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికైతే మెసేజ్ చేయండి.
ఐ డెంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ ఫూల్. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చారియట్ ఎనర్జీ ఉంది. సో ఏదైతే మీ మీద నెగిటివిటీ ఉందో అది పోయి ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఒకవేళ ఇది వేరే అదర్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది, అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి మేబీ ఈ పర్సన్ మీ నుంచి బ్యాక్ అయిపోయి ఉండొచ్చు. లేదు అంటే ఈ పర్సనే కొంతవరకు నెగిటివ్ సైడ్ ఉండడం వల్ల మేబీ మీ ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఒకే హౌస్లో ఉన్న ఈ పర్సన్ మీరు ఎదురెదురు పడుతున్నా మాట్లాడకపోవడం, మీ మీద కోపం తెచ్చుకోవడం, అలగడం, సైలెంట్గా వెళ్ళిపోవడం, మళ్ళీ సైలెంట్గా రావడం, మిమ్మల్ని చూసి కూడా మాట్లాడించకపోవడం ఆర్ పలకరించకపోవడం. సో ఇవన్నీ ఈ పర్సన్ చేశారు ఇక్కడ. అండ్ మీతో కాకుండా మీ ఎనిమీస్తో ఈ పర్సన్ ఫ్రెండ్షిప్ చేశారు. మీరు ఎంత వద్దు, ఆ పర్సన్ బ్యాడ్, వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళని నమ్మొద్దు అన్నా కూడా వాళ్ళనే నమ్మారు. వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అయింది. అందుకే ఈ పర్సన్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ. సో మిమ్మల్ని మిస్ అవుతానని ఏం లేదు, కొంచెం ఈగో యాటిట్యూడ్ వల్ల అలా బిహేవ్ చేశారు. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ. సో నేను నిన్ను మిస్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలాంటి పని చేశాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏ ఫూల్. నేను ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత బ్యాడ్ మిస్టేక్ చేశానో, ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనే ఎనర్జీలో ఏ పర్సన్ ఉన్నారు. అంటే ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా మీరు వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళ బర్త్డేకి విష్ చేస్తారు. సో వాళ్ళని ఫెస్టివల్కి కానీ లేకపోతే ఏదో ఒకటి కానీ, గుడ్ మార్నింగ్ కానీ, గుడ్ నైట్ కానీ ఇట్లా మీరు విష్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు, ఎందుకంటే మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయారని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళని వదిలేసి వెళ్ళర్లే, నేనేం వీళ్ళని మిస్ అవ్వనులే అనే ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్తో కావచ్చు, అది ధీమాతో కావచ్చు వెళ్ళారు. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చూడండి ఎనర్జీస్ అదే రిప్రజెంట్ చేస్తుంది. లేదు కొంతమంది సిచ్యువేషన్లో ఈవెన్ థర్డ్ పార్టీ కన్నా కూడా ఈ పర్సన్ కొంచెం అందరి సిచ్యువేషన్లో ఇక్కడ నేను థర్డ్ పార్టీస్ ఉన్నాయని నేను చెప్పను. బట్ ఈ పర్సన్ కొంతవరకు ఫ్రీడమ్ లవర్ అయి ఉండొచ్చు. నాకు ఇలాంటివి ఎన్నీ చూడలేదు అనే టైప్లో కొంతవరకు నెగ్లిజెన్స్ ఈ పర్సన్లో ఉండడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని లూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చింది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. సో ఈ పర్సన్కి మళ్ళీ మీతో, దీనికి నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. ఈగోతో చెప్తున్నాను కదా, ఈగోతో మీతో గొడవ పడి సెపరేషన్ అయ్యారు, లేకపోతే ఈగోతో మీతో ఆర్గ్యూ చేశారు, గొడవ చేశారు. వాళ్ళు గెలవాలి అనే క్రమంలో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. సో ఐ వుడ్ వండర్ వాట్, మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కిస్ చేస్తే, హగ్ చేసుకుంటే, సో మీ ఇద్దరి మధ్య వచ్చిన సెపరేషన్ అనేది దూరం అవుతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. We were incompatible. క్లారిఫై చేయండి యూనివర్స్. సో మేబీ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళు ఏం చెప్తే అలా మీ దగ్గర వచ్చి బిహేవ్ చేయడం కానీ ఇట్లా చేశారు. మీకు తెలియకుండా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేశారు. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు.
సో, ఈ పర్సన్ మీ ఇద్దరికీ సెట్ అవ్వదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒక రకంగా మీతో సెట్ చేసుకోవాలి. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. పాస్ట్‌లో ఏదో హెడ్ మీద కూర్చుంది. అందుకే అలా మాట్లాడారు. అలా బిహేవ్ చేశారు. సో, వి వర్ ఇన్‌కంపాటిబుల్. మనిద్దరికి సెట్ అవ్వదు. మనిద్దరం కలిసి ఉండలేము. మనిద్దరం విడిపోదాము. నీ మైండ్ సెట్ వేరు. నా మైండ్ సెట్ వేరు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆహ్, ఫైనాన్షియల్ కూడా ఒకరు లో అయ్యుండొచ్చు. ఒకరు హై అయ్యుండొచ్చు. అలా కూడా ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్‌గా పరంగా కావచ్చు. ఎక్కడ మీ ఇద్దరికీ పొంతన లేకపోయి ఉండొచ్చు. మేబీ వాళ్ళు మీకన్నా లో అయ్యుండొచ్చు. లేదా మీరు వాళ్ళకన్నా లో అయ్యుండొచ్చు. సో, ఇలా కూడా ఆ పర్సన్ చూస్తే మీ ఇద్దరికీ సెట్ అవ్వదు అనేది వాళ్ళకి ఎందుకో అనిపించింది. వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌కి, వాళ్ళకున్న ఆహ్, ఈవెన్ జాబ్ లేకపోయి ఉండొచ్చు. లేదా జాబ్ ఉన్నా అది చాలా చిన్నదయ్యుండొచ్చు. ఈవెన్ మీరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా వాళ్ళు హైయర్ పొజిషన్, మీరు లో పొజిషన్ గానీ, మీరు లో పొజిషన్, వాళ్ళు హైయర్ పొజిషన్ గానీ ఉంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఎలా అనుకున్నారంటే, సెట్ అవ్వదు అనుకున్నాను. సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతుంది అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. చివరికి మన ప్రేమే ముఖ్యం అని ఇప్పుడు మీ పర్సన్ అంటున్నారు. సో, చూడండి 9 ఆఫ్ కప్స్. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరే. చివరికి మన ప్రేమే ముఖ్యం. నువ్వు నాతో ఉంటే చాలు. ఈ పర్సన్ మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉంది. మీరే వాళ్ళకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ యాస్ ఎ వైఫ్‌గా కానీ, యాస్ ఎ హస్బెండ్‌గా కానీ, యాస్ ఎ పార్ట్నర్‌గా కానీ, మీరే వాళ్ళకి తగిన వాళ్ళు. మీరే వాళ్ళకి కరెక్ట్. వాళ్ళ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళ కోపాన్ని కానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని గానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ హ్యాండిల్ చేయాలి అంటే అది మీ వల్ల మాత్రమే అవుతుంది. చివరికి మన ప్రేమే ముఖ్యం అని మీ పర్సన్ అంటున్నారు. అది ఆ ఎనర్జీ ఈ పర్సన్ క్యారీ చేస్తున్నారు. మీరుంటేనే ఈ పర్సన్ ఎలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అంటే నలుగురికి చూపించుకోవడానికి కానీ, సొసైటీలో చూపించుకోవడానికి కానీ, ఇలాంటి పర్సన్ నాకొచ్చారు అని చెప్పుకోవడానికి ఈ పర్సన్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నేనిష్టపడింది ఇట్లాంటి వ్యక్తిని, నేనిష్టపడిన వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళుంటేనే నేను సంతోషంగా ఉండగలను. చివరికి ప్రేమే ముఖ్యం. నా ఈగో కన్నా కూడా ప్రేమే ముఖ్యం అని నన్ను ఇష్టపడిన వాళ్ళని సంతోషపెట్టడమే ముఖ్యం అని అనుకుంటున్నారు. సో, యూ ఆర్ నాట్ లాయల్ టు మీ. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ మీతో ఎప్పుడు లాయల్‌గా లేరు. మీరున్నంత లాయల్‌గా ఈ పర్సన్ లేరు. వాళ్ళున్నంత లాయల్‌గా నేనుండుంటే, వాళ్ళున్నంత జెన్యూనిటీగా నేనుంటే, అసలు ఎట్ ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్ వచ్చుండేదే కాదు. నేనిట్లా ఎదురు చూడాల్సిన అవసరమే వచ్చుండేది కాదు. మిమ్మల్ని వెయిట్ చేయించారు. మిమ్మల్ని వాళ్ళ కోసం ఎదురు చూసేలాగా చేశారు. కాల్స్ ఆన్సర్ చేయలేదు. మెసేజెస్‌కి రిప్లై ఇవ్వలేదు. మీ విషయంలో ఎప్పుడూ ఈ పర్సన్ లాయల్‌గానే లేరు. 9 ఆఫ్ వాండ్స్ చూడండి. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క మెసేజ్ గానీ, ఒక కాల్ గానీ వస్తుందేమో అని మీరు ఎంతలా ఎదురు చూసేవాళ్ళంటే, ఫోను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈవెన్ నైట్ నిద్రలో లేచినా గూడా ఫోన్ చెక్ చేసుకునేవాళ్ళు. ఏమన్నా మెసేజ్ చేశాడేమో, లేకపోతే నా మెసేజ్ వాళ్ళకి వెళ్ళిందో లేదో, బ్లూ టిక్ పడిందో లేదో, వాళ్ళు అసలు చూసారా? చూడలేదా? అసలు అట్‌లీస్ట్ సింగిల్ టిక్ అయినా వెళ్ళిందా? లేదా? ఆ పర్సన్ బ్లాక్ చేశారా? లేకపోతే వాళ్ళ అప్డేట్స్ ఏంటి? వాళ్ళేమైనా స్టేటస్‌లు పెట్టారా?
ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎవ్రీ టైమ్ వాళ్ళ అప్డేట్స్ కోసం, వాళ్ళ డీపీస్ చేంజ్ చేయడం కోసం, వాళ్ళ దానికోసం మీరు అన్ని పనులు మానేసి ఈ పర్సన్ కోసం ఎదురు చూసారు. అందుకే నువ్వు ఉన్నంత లాయల్‌గా నేను ఉండలేకపోయాను. యూ అని చెప్తున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ ఇట్ ఫీల్ టు బీ మ్యారీడ్ విత్ యూ. సో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కోసం చూస్తున్నారో, మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ ఇట్ ఫీల్ టు బీ మ్యారీడ్ విత్ యూ. సో నీతో మ్యారేజ్ చేసుకుంటే, నీతో మ్యారేజ్ అయ్యి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది అనే ఎనర్జీలో ఈ పర్సన్ అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ ఫీలే నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది అని ఈ పర్సన్ చెప్తున్నారు. మీ గురించి ఈ పర్సన్ 24/7 ఆలోచిస్తున్నారు. మీతో కలిసి ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు ఆర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. I was unsure of my feelings. సో 3 ఆఫ్ వాండ్స్. పాస్ట్‌లో ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ పట్ల వాళ్ళకి ఒక ష్యూరిటీ, ఒక గ్యారంటీ లేక ఈ పర్సన్ మిమ్మల్ని అంత కేర్ చేయలేదు, అంత పట్టించుకోలేదు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ టైంతో పాటు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. మీతో కలిసి ఫ్యూచర్లో ఉండొచ్చు, మీతో కలిసి ట్రావెల్ చేయొచ్చు, మీకోసం వెయిట్ చేయొచ్చు, మీరు మిమ్మల్ని ఒప్పించవచ్చు అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎనర్జీస్లో కనిపిస్తున్నాయి. ఐ వాజ్ అన్ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్. మీరంటే ఒక క్రష్ కానీ, మీరంటే ఒక ఇష్టం కానీ ఉన్నది. బట్ అది ఏంటి, క్రషా, అట్రాక్షనా, ప్రేమ అనేది ఈ పర్సన్కి తెలియలేదు. కానీ టైం గడుస్తూ ఉంటే మీరు ఆ పర్సన్ లైఫ్లో లేకపోతే అప్పుడు మీకోసం ఎదురు చూసే దానిలో ఈ పర్సన్కి అర్థమైంది మీరంటే ఇష్టమని, మీతో కలిసి ఫ్యూచర్లో ఉండొచ్చని. ఈ పర్సన్ మిమ్మల్ని డైలీ అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు, స్పైయింగ్ అయితే చేస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. నీకోసం నేను ఎంత టైం అయినా, ఎంత కాలమైనా నేను నీకోసం ఎదురు చూస్తాను. సో ఇట్ హిట్ మీ లైక్ ఏ హార్ట్ అటాక్ వెన్ యూ లెఫ్ట్ మీ. సో మీరు వాడని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు నాకు వద్దు ఎంపరర్, వెన్ యూ లెఫ్ట్ మీ. సో నువ్వు నాకు వద్దు అని మీరు చెప్పి ఈ పర్సన్కి వెళ్ళిపోయినప్పుడు చాలా గట్టిగా తగిలిందంట, వాళ్ళ మనసుకి, వాళ్ళ హార్ట్కి చాలా గట్టిగా తగిలిందంట. అది ఆ పర్సన్ చెప్తున్నారు. చాలా గట్టి దెబ్బ తగిలింది, ఆ గాయం నుంచి నేను ఇంకా కోలుకోలేదు అని ఈ పర్సన్ ఎనర్జీస్లో కనిపిస్తున్నాయి. ఎంపరర్ ఎనర్జీ స్ట్రాంగ్. మీరు నాకు తెలిసి ఇంత స్ట్రాంగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత బోల్డ్గా మాట్లాడతారు, మీరు ఇంత డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారు అని ఆ పర్సన్ ఎప్పుడు అనుకోలేదు. ఎంత గొడవ పడినా కూడా, ఎంత ఇది చేసినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడతారు అని వాళ్ళు అనుకున్నారు. బట్
మీరు వదిలేసి వెళ్ళిపోతారు అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదంట. అలాంటి ఒక రోజు వస్తుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అలాంటిది జరిగింది. యూ హర్ట్ మీ రియలీ బ్యాడ్. సో మీ పర్సన్ని మీరు చాలా బ్యాడ్గా హర్ట్ చేశారంట. నైట్ ఆఫ్ స్వర్డ్స్ పర్సన్కి మీరు చాలా బ్యాడ్గా హర్ట్ చేశారంట. మేబీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా, మెసేజెస్ చేయకుండా, కాల్స్ చేయకుండా వాళ్ళని చాలా బాధలు పెడుతున్నారంట. వాళ్ళతో మాట్లాడడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి ఆలోచించడం, నేను నీ గురించి ఆలోచించను, నాకు నువ్వు వద్దు అని మీరు చెప్పి చాలా బాధ పెడుతున్నారంట. మేబీ వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళ విషయంలో కమ్యూనికేట్ చేయకపోవడం, వాళ్ళకి మెసేజ్ ఆర్ కాల్ చేయకపోవడం, వాళ్ళ విషయంలో మీరు తొందరపడకపోవడం, వాళ్ళకి కనిపించకుండా ఉండడం, వాళ్ళ నుంచి మీరు ఎస్కేప్ అయ్యి ఉండడం. ఎస్కేప్ ఇన్ ద సెన్స్ వాళ్ళని ఫేస్ చేయకుండా వాళ్ళని తప్పించుకొని తిరుగుతూ, వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇస్తూ, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి మెసేజెస్ ఆర్ విష్ చేయకుండా చాలా బాధ పెడుతున్నారంట. వాళ్ళతో మీరు చాలా కఠినంగా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. దానివల్ల ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారు. యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. సో మీ ప్రేమ, మీ ఎనర్జీ వాళ్ళ మనసుని చాలా ప్రశాంతంగా, చాలా కామ్గా, చాలా హ్యాపీగా ఉంచుతుంది. ద మూన్. మేబీ ఇది మీకు మీ పార్ట్నర్కి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ నీ ప్రేమ, నీ ఎనర్జీ నా మనసుకి ప్రశాంతత ఇస్తుంది అనుకుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు కూడా నా ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు కూడా నేను ఎంత బాధపడుతున్నానో అది చూడలేకపోతున్నావు. నువ్వు కూడా అందరిలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నేను నీ కోసం ఎంత ఏడుస్తున్నానో, ఎంత బాధపడుతున్నానో అది నీకు తెలీదు. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తేనే, నువ్వు నాతో ప్రేమగా ఉంటేనే, నువ్వు నాతో చక్కగా మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటాను అని మీ పర్సన్ ఎనర్జీలో కనిపిస్తుంది. మీరు లేకపోతే ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేరు. ఏడుస్తారు, సఫర్ అవుతారు. కానీ అది బయటికి చెప్పరు. అది కూడా సీక్రెట్గానే దాచిపెడతారు. ఎందుకంటే అది కూడా నటనే అనుకుంటారేమో అని. ఆల్రెడీ కొంతమంది మీ పర్సన్స్ మీకు చెప్పున్నా కూడా మీరు నమ్మలేని స్టేజ్లో ఉన్నారు. మీ ప్రేమ, మీ ఎనర్జీ వాళ్ళని చాలా హీల్ చేస్తుంది. ఇలా పెయిన్ నుంచి బయటకు తీసుకొస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.